అలానే మిసేసరావు కేవలం 48 అవర్స్లో బంగారం ధర విషయంలో తల్లకిందులు కాబోతున్నాయి అంచనాలు. ఇది బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే 10వ తారీఖున ఫెడ్ వడ్డీ రేట్లని పెంచబోతుందని చెప్పి కొంతమంది, యథాతథంగా ఉంచబోతుందని చెప్పి మరికొంతమంది, తగ్గిస్తుందని చెప్పి ఇంకొంతమంది, ఇలా అంతర్జాతీయంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది బంగారం ధర. 10వ తారీఖున అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుంది అనేటువంటి అంశం చాలా బలంగా వినిపిస్తుంది. అందుకే తగ్గుతూ వస్తూ ఉంది. ఫెడ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు వార్ష్. ఆర్బీఐ గవర్నర్ మనకి మల్హోత్రా ఎలా ఉన్నారు, అలాగే ఫెడ్ చైర్మన్గా వార్ష్ అక్కడ ఉన్నారు. ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే దాని మీద నిశ్చితంగా బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని బేరీజు వేసుకుని ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం రేటు గత వారం రోజుల్లో తగ్గుతుంది. మరి ఇంకా తగ్గుతుందా అని అంటే, ఒక్కసారి ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచిందంటే బంగారం రేటు 90,000కి వచ్చినా ఆశ్చర్యపోతున్నా, 80-90 మధ్యలో వచ్చినా ఆశ్చర్యపోతున్నా. ఆ ఫెడ్ పెంచేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి బంగారం రేటు ఎంత తగ్గుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు, అంచనా వేయచ్చు. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. మరి పెంచడానికి పెంచడానికి అవకాశం ఉంది. ఎందుకు? వార్ష్ గతంలో తీసుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా ఇలాంటి చర్చ జరిగింది. అప్పుడు కూడా బంగారం రేటు తగ్గింది, మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఆయన యథాతథంగా కొనసాగించారు వడ్డీ రేట్లని. దానికి కారణం ఏంటి? అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది కాబట్టి వడ్డీ రేట్లను పెంచలేదు. ద్రవ్యోల్బణం ఇప్పుడు ఎలా ఉంది అనే దాని మీద ఈ వడ్డీ రేట్లు పెంచడమా యథాతథంగా కొనసాగించడమా అనేది వార్ష్ తెలుస్తాడు ఫెడ్ చైర్మన్ హోదాలో. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు, డాలర్ రేటు రెండు కంపేర్ చేసుకుంటూ ఉంటే కనుక డాలర్ రేటే పెట్టుబడిదారులకి ఎక్కువగా, ఇన్వెస్టర్స్కి ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంది. అందుకే డాలర్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు, బంగారం వైపు రావట్లేదు. ఆ కారణం చేతనే బంగారం రేటు తగ్గుతూ ఉంది. వన్స్ వడ్డీ రేట్లు పెంచితే అప్పుడు డాలర్లు మొత్తం బ్యాంకుల్లోకి వెళ్ళిపోతాయి, డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేయడంతో పాటు బంగారంలో పెట్టుబడి పెట్టరు ఎవరు, ఇంకా తగ్గుతారు. బంగారంలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే డాలరు డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు ఇంకా తగ్గే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇదంతా కూడా అంతర్జాతీయంగా బంగారం మీద నడుస్తున్నటువంటి ఒక పెద్ద గ్యామ్లింగ్. ఈ గ్యామ్లింగ్కి నాయకుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. ఈవెన్ రక్షణ ఉత్పత్తుల్లో కానీ, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ సామగ్రిని తయారు చేసేటువంటి రక్షణ కంపెనీలలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు ట్రంప్. అలాగే గోల్డ్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు భారత మహిళలకి, భారతదేశ ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు. సంవత్సరం పాటు మీరు బంగారం కొనొద్దు అని చెప్పారు. ఎందుకంటే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంవత్సరం పాటు అసలు బంగారం కొనొద్దని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నుంచి బంగారం కొనుగోళ్లు భారీగా ఆగిపోయాయి. ఫలితంగా బంగారం దిగుమతి తగ్గిపోయింది. అప్పుడేమైంది? ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి, అంటే విదేశీ మారక నిల్వలు మనకి పెరుగుతాయి. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత మనం స్ట్రాంగ్గా ఉన్నట్టు, మన దేశం స్ట్రాంగ్గా ఉన్నట్టు.
నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇస్తే కొనుగోళ్లు తగ్గిపోయాయి. అంటే నరేంద్ర మోడీ గారి మీద అంత నమ్మకం. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పుంటారు? అంతర్జాతీయంగా ట్రంప్ వాడుతున్నటువంటి గేమ్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఆయన. అందుకే ఆ గేమ్కి టిట్ ఫర్ టాట్ లాగా బంగారాన్ని అసలు కొనుగోలు చేయొద్దని చెప్పారు. 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు అని అంటే ఖచ్చితంగా బంగారం రేటు తర్వాత సరసమైన ధరలకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గ్రహించారు మహిళలు. అందుకే వాళ్ళు కొనుగోలు చేయట్లేదు. ఇప్పుడు ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, డెఫినెట్గా ఇంకా తగ్గే అవకాశం ఉంది బంగారం రేటు. ఇప్పుడు ఆల్రెడీ దిగుమతులు తగ్గిపోయాయి. పైగా దేశీయంగా బంగారపు గనులు కూడా ఐడెంటిఫై అవుతున్నాయి. మనకు జొన్నగిరిలో, కర్నూలు జిల్లా జొన్నగిరిలో, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బంగారానికి సంబంధించిన గని బయటపడింది. దానికి సంబంధించిన బంగారాన్ని తయారు చేస్తున్నారు. కర్నూలులో జొన్నగిరి బిస్కెట్లు కూడా బయటకు వస్తున్నాయి. బంగారం బిస్కెట్లు అమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో కుప్పంలో కూడా బంగారం గనులు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు. అక్కడ కూడా బంగారం తయారు చేయబోతూ ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈవెన్ కేజీఎఫ్ను కూడా మళ్ళా రీవర్క్ చేయబోతున్నారు. అక్కడ గోల్డ్ ఫీల్డ్ని, కేజీఎఫ్ని మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు. సో కాబట్టి బంగారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంగారపు గనుల నుంచి బంగారాన్ని తీసేసే కార్యక్రమం ఒకవైపు, మరోవైపు దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆగస్టు నుంచి కొత్త నిబంధనలతోటి ప్రవేశపెడుతూ ఉన్నారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే పాత బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి, రీసైక్లింగ్ చేయడానికి తీసుకొస్తున్నారు. అది కనుక వస్తే మార్కెట్లోకి కొత్త బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇవన్నీ కనుక 100కి 100% కాకపోయినా అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా కానీ బంగారం రేటు మరింత పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మోర్గాన్ కానీ, జేపీ మోర్గాన్ కానీ, లేదా ఇతర ఎక్స్పర్ట్ కంపెనీలు కానీ బంగారం రేటు ఔన్స్ అంతర్జాతీయ మార్కెట్లో $5,500 నుంచి $6,000 వెళ్ళే అవకాశం ఉందని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సవరించుకుంటున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు పెరగట్లేదు, తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశం. దానికి కారణం ఏంది? సహజ పద్ధతిలో మార్కెట్ కనుక ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అవుతాయి. అసహజమైనటువంటి పద్ధతిలో అంతర్జాతీయ మార్కెట్ ఉంది. అందుకే ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ఇప్పుడు ఫెడ్ 10వ తారీఖున నిర్ణయం తీసుకోబోతుంది. ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద బంగారం రేటు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక వడ్డీ రేట్లు పెంచారని అంటే భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది బంగారం రేటు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇవాళ బంగారం రేటు ఎలా ఉంది? సో ఇక్కడ మనం చూసుకుంటే బంగారం రేటు కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, జూన్ 7వ తారీఖు అంటే ఇవాళ $136 తగ్గింది. మొత్తం తగ్గింది చూడండి. ఈ 2 రోజులు తప్ప తగ్గుతూ వస్తుంది. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు ఇక్కడేమో పెరగడం కొంచెం ఎక్కువ పెరిగింది, తగ్గడం కొంచెం తగ్గుతూ ఉంది తక్కువ. సో కాబట్టి బంగారం రేటు తగ్గుముఖం అంటే ఇంతకుముందు కంటే జోరైతే తగ్గింది. జనరల్గా మార్కెట్లో ఎలా ఉందంటే అందరూ ఏం చేశారంటే బంగారం రేటు పెరుగుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే మీరు బంగారం కొనొద్దని చెప్పారు. దాంతో ఇప్పుడు బంగారం కొనట్లేదు. ప్లస్ ఫెడ్ 10వ తారీఖున అంటే ఒక 48 అవర్స్లో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నిర్ణయం కనుక వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే బంగారం మీరు కొనుక్కోవచ్చు, 90,000కు వచ్చేస్తుంది. లేదు యథాతథంగా వడ్డీ రేట్లు కొనసాగిస్తే కొంచెం అప్ అండ్ డౌన్ ఉండే అవకాశం ఉంది. అపారంగా పెరగాలి అని అంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. అమెరికా వడ్డీ రేట్లు తగ్గించేటువంటి ఆర్థిక పరిస్థితి అక్కడ పుష్కలంగా అయితే లేదు అమెరికాది. ఇది ఆర్థికవేత్తలు చెప్తున్నట్టు మాట. మరి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో. మరి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ట్రంప్ వాన్స్ ఇద్దరు కలిసి ఏం చేస్తారు, వార్ష్ అలాగే ట్రంప్ అనేది మనం చూడాలి. బంగారం రేటు కూడా వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.